మన కోసం మన వార్తలు అందించే ఏటీఎం న్యూస్ కు స్వాగతం. రామనారాయణ రెడ్డి నాయకత్వం, రామనారాయణ రెడ్డి నాయకత్వం, రామనారాయణ రెడ్డి గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం. భూ ఆక్రమణను అడ్డుకున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా నాయకురాలు పులిమి శైలజారెడ్డి, టీడీపీ నేతలు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని 15వ వార్డు పరిధిలో ఉన్న ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమించుకుంటూ ఉండగా స్థానిక ప్రజలతో కలిసి అడ్డుకొని ఆక్రమణలను నిలిపివేసి అధికారులకు ఫిర్యాదు చేసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకురాలు పులిమి శైలజారెడ్డి పట్టణంలోని 15వ వార్డు పరిధిలో తిప్ప పోరంబోకు ప్రభుత్వ భూమిలో ఆక్రమణదారులు రాత్రికి రాత్రి ఆక్రమించి వాటిని లక్షలకు అమ్ముకొని సొమ్ము చేసుకుంటూ స్థానికులకు ఇబ్బంది చేస్తూ ఉండడంతో నేడు ఆ భూమిని చదును చేస్తూ ఉండగా స్థానిక ప్రజలు ఆత్మకూరు తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డికి మరియు స్థానికంగా ఉండే తెలుగుదేశం రాష్ట్ర మహిళా నేత పులిమి శైలజారెడ్డికి సమాచారం అందించారు. స్థానికంగా ఉండే తెలుగుదేశం మహిళా నేతల సమాచారంతో రాష్ట్ర తెలుగుదేశం మహిళా నేత పులిమి శైలజారెడ్డి వెంటనే స్పందించి అక్కడికి చేరుకుని జేసీబీ వాహనాన్ని అడ్డుకొని వారితో వాగ్వాదానికి దిగి వెంటనే మున్సిపల్ కమిషనర్ గారికి సమాచారం ఇచ్చారు. దీంతో జేసీబీ వాహనదారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా ఆత్మకూరు అభివృద్ధి కోసం ఆనం రామనారాయణ రెడ్డి, రాష్ట్ర అభివృద్ధి కోసం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు. అనంతరం స్థానికులతో కలిసి ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ కు మరియు మండల తహసీల్దార్ కు ఈ స్థల ఆక్రమణలపై ఫిర్యాదు చేశారు. తహసీల్దార్కి ఫిర్యాదు చేసిన వారిలో పులిమి శైలజారెడ్డితో పాటు ఆత్మకూరు మున్సిపల్ చైర్పర్సన్ వెంకట రమణమ్మ, స్థానిక టీడీపీ మహిళా మంగమ్మ, లక్ష్మీ సునీత, పిడికిటి వెంకటేశ్వర్లు, ప్రవీణ్, రమణమ్మ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇక్కడ ఉన్న ఈ స్థలాన్ని గతంలో వైసీపీ పార్టీకి చెందిన వారు ఆక్రమించుకుంటూ లక్షలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్న తాము అధికారంలో లేకపోవడంతో వారిని అడ్డుకోలేక చూస్తూ ఉండిపోవాల్సి వచ్చిందని, ప్రస్తుతం ఇటువంటి ఆక్రమణలను తమ ప్రభుత్వం ప్రోత్సహించదని అన్నారు. తమ నేత ఆనం రామనారాయణ రెడ్డి గారి దృష్టికి సమస్యను తీసుకెళ్లి వారి ద్వారా ఇక్కడ స్థానిక గిరిజనులకు ఉపయోగపడే విధంగా ఈ స్థలాన్ని ఉపయోగించుకుంటామని, అప్పటి వరకు అధికారులు స్థలాలను కాపాడవలసిందిగా కోరారు. ఇక్కడ మేము చిన్నపిల్లలప్పటి నుంచి ఇది పెద్ద తిప్ప. మేము ఈ తిప్ప మీదకి వచ్చి పోతా ఉండేవాళ్ళమే. మేము ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన వాళ్ళం. మేము ఈ రోజు ఎట్లా జరిగిందంటే, గత ప్రభుత్వంలో మాత్రం ఇల్లులు రాత్రికే ధ్వంసం చేసి ఇల్లులు కట్టుకుంటా చేరారు. మేమేం మాట్లాడేదానికి లేకుండా పోయింది. మీరు అదేదన్నా మాట్లాడితే నువ్వు తెలుగుదేశం నువ్వు మాట్లాడేదానికి లేదు అంటా చేరారు. ఏం చేస్తాం, దానికి గమ్ముగా అయిపోయినాం మేము. ఈ రోజు కూడా కుక్కలేరులు తీసుకొచ్చి ధ్వంసం చేసి 2 లక్షలకి 3 లక్షలకి అమ్ముకుంటాం మేము అన్నారు. ఏడుండే యానాదోళ్ళు ఏం కావాలా, ఏం చేయాలి? యానాదోళ్ళు ఒక్కొక్క ఇంట్లో 2 కాపురాలు ఉండరు. పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఏమైపోవాలి వాళ్ళు? ఇప్పుడు ఎక్కడి నుంచో వచ్చి 2 లక్షలకి 3 లక్షలకి అమ్ముకోవడానికి అంటే వడ్డోళ్ళు అన్నారు, మాది స్థలం అన్నారు. వడ్డోళ్ళను రాయి తీసుకోమని అన్నారు. అప్పుడు ప్రభుత్వంలో ఏమన్నారు, నారాయణమ్మ ఉన్నప్పుడు మనుషులు చనిపోతా ఉన్నారు పిల్లకాయలు వెనుగొంతలలో, రాళ్ళు తీసేదానికి లేదు అనేదని మేము అర్జీలు కలెక్టర్కి అందరికీ అర్జీలు పెడితే రాళ్ళు తీయకుండా ఆఫ్ చేసినాం. ఆఫ్ చేసినప్పుడు ఇంకా వాళ్ళకి స్థలంతో ఏం పని లేదు కదా, ఇది గవర్నమెంట్ స్థలము, ఇది గవర్నమెంట్ ఏదో ఒక ఆలోచన చేసి కొంచెం పార్క్ అన్నారు. పార్క్ ఎట్టపోయిందో మనకు తెలీదు. కానీ ఇప్పుడు ఇల్లులు మాత్రం రోజుకు లోడుకుంటా ఇల్లులు పడతా వస్తూ ఉన్నాయి. మేముగా ఒప్పుకోము. మాకుండే ఆందోళనకి మాత్రం చేయాలి. మేము పెద్ద ఆయన దగ్గరికి పోవాలని ఉన్నాం. 15వ వార్డు తిప్ప పారంబోకు. ఇది తరతరాలుగా నుంచి కూడా ఇక్కడ ఇల్లులు వేర్పరచక ముందు కూడాను ఇది ఒక పెద్ద తిప్ప పారంబోకు. అలాంటి తిప్ప పారంబోకులో కొన్ని ప్రభుత్వాలు వస్తూ ఉన్నప్పుడు కొంత జనాలకి ఇల్లులు లేని వాళ్ళకి కొంత కేటాయించి ఇల్లులు కట్టుకుంటూ ఎక్కువ శాతం కూడాను వేనాది జాతికి చెందిన వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చినప్పుడు వాళ్ళకి కొన్ని కేటాయించి ప్రభుత్వాలు మారేటప్పుడంతా కూడా వాళ్ళకి ఇల్లులు కట్టించిన ఘనత గవర్నమెంట్కి ఉంది. ఈరోజు ఒక కులానికి చెందిన కొంతమంది మాది విధి మేము ఇక్కడ బండ కొట్టుకొని మేము జీవనాధారం బతుకుతాము అని చెప్పి వాళ్ళు కూడా ఆ కులాలకు సంబంధించిన వాళ్ళు వచ్చి బండ కొట్టుకుంటూ జీవనాధారాలు చేస్తూ ఉన్నారు. సరేనని చెప్పి అట్లా కొట్టుకుంటూను ఈరోజు ఒక్కొక్క ప్రభుత్వం గత ప్రభుత్వంలో హయాంలో తెలియకుండానే బడాబాబులు హస్తాలు పెట్టుకొని ఎవరికి దొరికింది వాళ్ళు ఆక్రమణలు చేసి రాత్రి కూడా విల్లులు వేసుకున్నారు. ఆ రోజు మా ప్రభుత్వం మేము చూస్తూ కూడా మా ప్రభుత్వం లేదు, మేము వెళ్ళినా కూడా మా మాట చెల్లదు అనే ఉద్దేశంతోనూ మేము గమ్ముగానే ఉన్నాం. రాత్రికి అలాగనే ఆక్రమణలు చేసి కట్టేశారు. ఈరోజు మా ప్రభుత్వం లేకొచ్చి ఇప్పుడు ఒక కులానికి చెందిన అతను అది నాది అని చెప్పేసి ఇట్లా బండ కొట్టుకుంటున్నాను నాది అని చెప్పి జేసీపీలు తెచ్చి దాన్ని ఆక్రమణలు చేస్తూ 4 లక్షలకి 3 లక్షలకి అమ్ముకునే ప్రయత్నాల మీదనే ఉన్నారు. కానీ
అది మేము ఈరోజు ఖండించి వేనాదులు అంతా కూడాను వేనాది జాతి వాళ్ళందరం కూడా వచ్చి ఖండించి లేని వాళ్ళకి ఇది మేము రామనారాయణ రెడ్డి దృష్టి గారికి తీసుకెళ్ళి ఇప్పుడే కమిషనర్ గారికి చెప్పాము. మున్సిపాలిటీ స్టాఫ్ని పంపించి జేసీపీని వెనక్కి పంపించారు. మా నాయకులందరితో కూడా మాట్లాడినాం. చంద్రారెడ్డి సల్లారవి కూడా స్పందించారు. అది ఎవరికి అట్లా చేసేదానికి లేదు అని కూడా వాళ్ళిద్దరు కూడా ఫోన్లో నాకు చెప్పారు. మేము అందుకని మహిళలు అందరం కూడా వచ్చి దాన్ని ఆపి ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ గారికి వెళ్ళి ఒక మెమరాండం ఇస్తాము. మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వంలో మళ్ళా మేము దాన్ని ఒక కొంత పార్కు కింద కానీ కొంత లేని వాళ్ళకి లేఅవుట్లు వేసి ఇల్లులు ఇప్పించాలి అని చెప్పే కాన్సెప్ట్ మీద ఈరోజు మేమంతా ఇక్కడ నిలబడాం.